హాయ్ అండి. 'పవన్ కళ్యాణ్' హీరోగా నటిస్తున్న 'హరహర వీరమల్లు' దీని నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. 'కొల్లగొట్టిందిరో' అనే ఒక సాంగ్ అయితే ఫిబ్రవరి 24 తారీఖున రిలీజ్ కాబోతుంది. కానీ ముందే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. శ్రీనిధి తోటైతే ఓవరాల్‌గా ఆ అమ్మాయి కూడా కనుమరుగైపోయిందనుకుంటా. కానీ అప్పుడు సినిమా స్టార్టింగ్ అప్పుడు ఆ అమ్మాయినైతే తీసుకున్నారు. అప్పుడు మంచి ఫామ్‌లో ఉంది ఆ అమ్మాయి. మంచి మంచి సినిమాలైతే చేయడం చూసాం. సరే ఇప్పుడు ఆ అమ్మాయితోటైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. 'హరహర వీరమల్లు'కి సంబంధించి. పాటైతే మళ్ళీ ఇంకా దాదాపు 10 రోజులు టైం ఉంది. మరి షూటింగ్ జరిగిందో లేదో తెలీదు గానీ 10 రోజులు టైం అయితే ఉంది. పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. వ్యాలంటైన్స్ సందర్భంగా ప్రేమికుల రోజు సందర్భంగా అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. 'హరహర వీరమల్లు' టీమ్ అయితే. చూడాలి ప్రస్తుతం అయితే ఆయన గుడిలో టెంపుల్స్ అయితే తిరుగుతా ఉన్నారు. మళ్ళీ మరి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుద్దో తెలీదు. ఆయనకు మన ఆరోగ్యం బాగాలేదన్నారు కొన్ని రోజుల పాటు. ఓవరాల్‌గా చూసుకుంటే మరి షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంటున్నారు. ఎందుకంటే డేట్ కూడా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఏప్రిల్‌లో సినిమా రాబోతుంది కాబట్టి మరి ఆ టైంకి రిలీజ్ చేస్తారా లేదని చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా స్లోగానే ఉంది. ఆహ్, ఆయన రాజకీయ పనులు కావచ్చు, లేకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు దానివల్ల కావచ్చు. ఓవరాల్‌గా అయితే టైం అయితే కేటాయిస్తున్నాడు. వీక్లీ ఒక 3, 4 డేస్ అయితే కేటాయించి సినిమానైతే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అక్కడే అమరావతి దగ్గరనే కొన్ని సెట్‌లయితే ఏసి అక్కడ షూటింగ్ అయితే చేస్తున్నారు. చూద్దాం మరి సినిమా వచ్చి ఎలా ఉంటుందో చూడాలి. ట్రైలర్ వస్తే మనకు ఒక అంచనా అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే మొన్న ఒక పాటొచ్చింది. అది బాగానే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారే పాడడం చూసాం. దాని తర్వాత మీరు చూసుకుంటే ఇది 'కొల్లగొట్టిందిరా' అనే పాటైతే ఫిబ్రవరి 24 తారీఖున రాబోతుంది. అది చూస్తే ఇద్దరి మధ్య ఏదో డ్యూయెట్ సాంగ్ లాగా అనిపిస్తుంది. అందుకే ప్రేమికుల రోజుల సందర్భంగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చూద్దాం మరి. సినిమా రిలీజ్ అయితే గాని మనం ఏం చెప్పలేము. ఆహ్, సినిమా తెలిసిందే గదా! మల్టీ లాంగ్వేజ్‌లో రిలీజ్ కాబోతుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా అయితే. యాక్చువల్‌గా వచ్చేసి తెలంగాణ రీజనల్‌కి సంబంధించి ఒక యోధుడి కథ, అన్‌సంగ్ హీరో కథ. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఈ పాట వస్తే మరి పవన్ అభిమానులు ఎంత దీన్ని హైప్ చేస్తారో.